మావా ఆ సీకో గడి ముందు తెగరెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగ. దొంగతనాలు చేయగలింది మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియకు చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నిలబడి ఉన్నాడే పిల్లిగడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేస్ ఇస్తారు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చే. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో. నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొట్టారా? కారు బాగుంది. ఆడ పెద్దోడిదై ఉంటుంది. ఆడాలి దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా ఇచ్చేయి. ఏమన్నా అసలు పట్టుకోండి. ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు? అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా. చూడు మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. రాళ్ళ ఏమిటి భూకంపం లాగా భూమి అదురుతుంది? అలా ఏమైంది డాక్టర్ గారు? నువ్వు కూర్చుంటే పీట విరిగిపోద్ది నుంచి నేను చెప్పు. అందుకే నా వెయిట్ తగ్గాలనుకుంటాను సార్. ఎందుకంటే త్వరలో హీరో కాబోతున్నానండి. ఏ నీ లగ్గకి డిమాండ్ తగ్గిపోయిందా? మార్నింగ్ వాక్ చేయొచ్చు కదా శాస్త్రి గారు. అబ్బాయి అది కుదరదండి బాబు. పోనీ తిండి తగ్గించే. అబ్బాయి అది అసలు కుదరదండి. ఎందుకంటే నీరసం అవుతున్నాండి. పోనీ ఫ్యాట్ తీసేద్దాం. అంటే అండి కొవ్వు తీసేద్దాం. తీస్తే తీయండి, కానీ కత్తి మాత్రం కడుపు పడకూడదు. అబ్బో, అలా అయితే డైలీ ఫైట్ ప్రాక్టీస్ చేయి. అది మా డూపులు చేస్తారండి. పోనీ డాన్స్ ప్రాక్టీస్ చేయి. అది లాంగ్ షాట్ లో మా డాన్సర్లు చేస్తారండి. మరి తమరేం చేస్తారండి? ఫుల్ గా తిని పేమెంట్ పట్టుకెడతానండి. ఓ పని చేయి, ఈ డూపులు పంపించు. ఆడికి నేను వైద్యం చేస్తాను. ఏంటయ్యా కళ్ళు కనపడలేదా? గుడ్డోళ్ళ కాదండి బాబు. బౌ బావా, మీరు మ్యాన్ అనుకున్నాను. డాబర్ మ్యాన్ లా? అదే అనుకోండి సార్. ఓ అడ్రస్ కోసం తిరుగుతున్నాం మేము ఇక్కడ. అడ్రసా? ఏ అడ్రస్? హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అండి బాబు. మీకేమైనా తెలుసా? నాకంతా తెలుసు. అలాగైతే ఈ హైదరాబాద్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఎక్కడుందో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఒక అడ్రస్సే కాదు, మొత్తం బయోడేటా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ తో సహా చెప్తాను. ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడం అంతర్యామి. ఈ అంతర్యామి ఎవరు సార్? నేనే. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా వెళ్ళండి. ఓకే సార్. లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్. తర్వాత రైట్ కి తిరగండి. రైట్ సార్. తర్వాత లెఫ్ట్ కి తిరగండి. మళ్ళీ రైటా సార్? లేదు, మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి. ఓకే. తిన్నగా వెళ్ళండి. ఎదురుకుండా చెరువు కాదండి. ఆ చెరులో దిగండి. దిగ్గట్టెక్కండి. అక్కడే. అంతేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా గారాల చెల్లెలు అక్కడే కదా డ్రైవింగ్ నేర్చుకుంటా. గోపాల్ 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 రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను. రేపటి దాకా లేవడు.
రేపటిదాకా ఏమిటి ఇంకా లైఫ్ లోనే లేవడు, అంటే చచ్చాడు. అసలు ఈ ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలా పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? ఒక గంట సేపు సరిపోద్దా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చావు. చెట్టు బాబు, ఆ, చెట్టు బాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు లేదు చెల్లిపోయాడు. చెట్టు బాబు, వాడిని నేను చంపాలనుకోలేదు. జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఏవో స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. చేస్తారు. ఆ పిన్ని బాబాయ్కి నేను ఏం చెప్పాలి? అవన్నీ నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వీడిని ఏమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా పోనీ, చెయ్యి. తర్వాత చెప్తావా? చెప్తాను. ఒట్టు. ఒట్టు చేస్తాను. అయితే నాకు వదిలేయ్, నాకు వదిలేయ్. నాకు వదిలేయ్ ఈ బాడీని. చిట్టి బాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు. ఆ. కరెక్ట్. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలి పెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం చేద్దాం. బాబు పెళ్లి కూతురా అయినా ఆడకూతురేగా. బాయ్ బాయ్ బాయ్. అయ్యో అయిపోయావరా. డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని అబ్బా. ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పీనల్ కోడ్ కి దొరకకుండా వేశాం. మేము పర్వాలేదురా, అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారు రే, అయిపోయారు. బాడీలో మెయిన్ పార్ట్ కట్టు. అయ్యి బాబాయ్, అప్పటికి ఇలా ఫుడ్ గారితో చెప్తూనే ఉన్నాను, ఒరే పెళ్లి కూతురు రా అని. అబ్బా అయినా ఆడకూతురే కానీ